అజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. ఈ తీర్పుని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇవి ఇలాంటి తీర్పులు ఈ అంశాల మీద ముఖ్యంగా లివింగ్ రిలేషన్షిప్స్ గురించి చాలా కాలం నుంచి న్యాయస్థానాల్లో వస్తున్నటువంటి విషయాలే. అంటే సహజీవనం అనేది కూడా దానిని గుర్తించాలి, దానికి దాంట్లో ఉండేటటువంటి వ్యక్తులకి ఆ రకమైనటువంటి హక్కులు కల్పించాలి, రక్షణ కల్పించాలి అనేటటువంటి డిబేట్ ఉన్నది. ఆ అయితే నేను ముందు ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అంటే మనం మీడియా ద్వారా మనం చెప్పాలనుకుంటున్నది, మీ మీడియా హౌస్ కావచ్చు, ఇండిపెండెంట్ గా మేము చేస్తున్నటువంటి జర్నలిజం కావచ్చు, ఒకటి మనం పెట్టే టైటిల్స్ కూడా ప్రజలని కొంచెం ఎడ్యుకేట్ చేసేటట్టుగా ఉండాలి. ఈ డిబేట్ కు ఉన్నటువంటి టైటిల్ కొంచెం మిస్లీడ్ చేస్తోంది, మీరు గమనించుకోండి తర్వాత, అంతే నా భిన్నాభిప్రాయం. కానీ విషయం ఏంటంటే మన అంటే ఒక స్త్రీ పురుష సంబంధాలలో హింస అనేటటువంటిది ఒక అనివార్యంగా ప్రవేశించినటువంటి సందర్భం మనకున్నది. అది భార్యాభర్తల వివాహం ద్వారా వచ్చినా కానీ ఈ హింస చాలా కాలం పాటు పురుషుల వైపు నుంచే చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పటికీ కూడా గణాంకాలు చూపిస్తున్నది ఏంటంటే చాలా ఎక్కువ హింస కుటుంబంలో నడుస్తోంది స్త్రీల మీద. పైగా మన వివాహ వ్యవస్థే స్త్రీలని తన స్థానం నుంచి ఇంకొక స్థానానికి పంపించేటటువంటి వివాహ వ్యవస్థ. సరే, దీంట్లో ఉండేటటువంటి హింసని పదే పదే బయటికి రావటము, అది కట్నం చావుల కింద మారటము, లేకపోతే వేరే రకం ఆస్తుల కోసం కావచ్చు, ఈ హింస ఎక్కువ అవ్వటం వలన వచ్చినటువంటి చట్టాలు, అంటే ఇది ఒక్క రోజుతో వచ్చినటువంటివి కాదు, చాలా పదే పదే పునరావృతం అవుతున్నటువంటి సంఘటనలను తీసుకుని దాదాపు 4-5 దశాబ్దాలుగా జరిగినటువంటి కృషిలో ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది వచ్చింది. అట్లానే 498A అంటే క్రూరత్వము హింసకి వ్యతిరేకంగా వచ్చిన చట్టాలు. ఇది ఎందుకు అంటే మొట్టమొదటిది హింస ఎందుకు వస్తోంది, స్త్రీల మీద పురుషుల హింస ఎందుకు వస్తోంది అనేటటువంటి దానికి మనము డిబేట్ చేయడం మొదలు పెడితే చాలా కారణాలు కనిపిస్తాయి. దానికి కొన్ని చారిత్రక అంశాలు ఉన్నాయి, మనం నమ్మే భావజాలం ఉంటుంది, అనేక రకాల అంశాలు దీంట్లో ఉంటాయి. కానీ ఇది ఒక వ్యవస్థీకృతమైనటువంటి రూపం తీసుకున్న తర్వాతే చట్టసభలు కానీ లేకపోతే న్యాయస్థానాలు కానీ దీని మీద రెస్పాండ్ అవడం మొదలుపెట్టి, అంటే ప్రతిస్పందించడం అనేది ఒక్క రోజుతో జరిగింది కాదు, దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు ఏమవుతోంది అంటే వివాహంలో నుంచి లివింగ్ టుగెదర్ అనేటటువంటిది, అంటే సహజీవనం అనేటటువంటిది కూడా ఒక వాస్తవంగా మారుతున్నటువంటి సందర్భంలో, అంటే ఇది చాలా కాలం పాటు అంటే పురుషుల వైపు నుంచి ఒక రిలేషన్, 2 రిలేషన్స్, 3 రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి సందర్భంలోనే ఈ హింస అనేటువంటిది కూడా మళ్ళీ అంటే అదే రకమైనటువంటిది. ఇప్పుడు పెళ్లి కావచ్చు, సహజీవనం కావచ్చు, ఏ పేరు పెట్టుకున్నా గానీ అసలు ఒక పురుష ప్రవృత్తిలో ఉండేటటువంటి ఒక హింసా ప్రవృత్తి అనేటటువంటిది దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థలు మన చుట్టూ చాలా ఉన్నాయి. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటిది కాదు, అంటే మగవాళ్ళందరూ అట్లానే హింసతో ఉన్నారని కాదు, కానీ ఆ హింసని ఎక్నాలెడ్జ్ చేసి, అంటే ఆ హింసను గుర్తించటము, ఆ హింస తప్పు కాదనుకోవటము, ఆ హింసని మళ్ళీ ప్రేరేపించటము అనేటటువంటిది మన చుట్టూ ఉండేటటువంటి వ్యవస్థల్లో చాలా నార్మలైజ్ అయిపోతున్నటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భంలో ఒక అడల్ట్, అంటే ఒక మేజర్ అయినటువంటి వ్యక్తులు ఒక రిలేషన్ లోకి వెళ్ళినప్పుడు, ఒక సంబంధంలోకి వెళ్ళినప్పుడు జరుగుతున్నటువంటి హింసలో మరీ ముఖ్యంగా ఏ రకమైనటువంటి వివాహ బంధం, చట్టబద్ధత అనేటటువంటిది లేనటువంటి సందర్భంలో ఈ సహజీవనం అనేటటువంటిది కూడా న్యాయస్థానం తలుపులు తట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు? అక్కడ జరుగుతున్నటువంటి ఎక్స్‌ప్లాయిటేషన్, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధం కావచ్చు. ఇది మన భారతీయ సమాజంలో ఒక పురుషుడు
4-5 సంబంధాలు మెయింటైన్ చేయటము, అందరూ అని కాదు కానీ చాలా సమాజాలలో అది చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువగా ఉండటం వలన నష్టపోతున్నది ఎవరు అంటే చట్టబద్ధత లేనటువంటి రిలేషన్ లో ఉన్నటువంటి స్త్రీలు, ఆ స్త్రీలతో పాటు ఆ స్త్రీలకు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళ హక్కులు కోల్పోతున్నటువంటి సందర్భంలో ఈ చర్చ మనకు ముందుకొచ్చింది. ఈ చట్టసభల్లో ఇప్పటికీ కూడా అదే నడుస్తుంది. సజయ్ గారు ఒక మాట, అసలు చట్టబద్ధత లేనటువంటి రిలేషన్ లోకి వెళ్ళవలసినటువంటి అవసరం ఏముంది? దానికి చాలా కారణం. ఒకటి, చట్టబద్ధత ఇప్పుడు ఉన్నదండి, ఒకప్పుడు లేదు. కానీ సామాజిక ఇప్పుడు చట్టబద్ధత వచ్చిందంటారా లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కి? సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చింది. సహజీవనాన్ని ఒక రిలేషన్షిప్ గా గుర్తిస్తూ చాలా తీర్పులు వచ్చాయి. రిలేషన్షిప్ గా గుర్తిస్తూ వచ్చినాయి, కానీ వారికి చట్టబద్ధత ఉందా? గుర్తించాలి అని అంటే వాళ్ళ హక్కుల్ని గుర్తించాలి అనేటటువంటి డిబేట్ ఉన్నది. ఇది పార్లమెంట్ లో కూడా చర్చకు వచ్చింది. ఇవి నడుస్తాం. ఇద్దరు వ్యక్తులు చోట కొన్ని ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయండి. ఇద్దరు వ్యక్తులు తమ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వాళ్ళు ఒక సహజీవనానికి వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటారు. ఆ రిలేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు పిల్లల గురించి, మిగిలినటువంటి తమ జీవితం గురించి, సమాజం గురించి, లేకపోతే ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి, వీటన్నిటి గురించి కూలంకషంగా చర్చించి నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకుని మాత్రమే సహజీవనం చేస్తున్నారని భావించాలా? అంటే ఈవెన్ పెళ్లి కూడా అట్లా ఉండదండి. నేను చెప్తున్నాను కదా, పెళ్లి కూడా అట్లా ఉండదు. కానీ మనము అంటే చాలా ఇవి ఎందుకు వెళుతున్నారు ఇట్లాంటి రిలేషన్స్ లో కనంటే, మొట్టమొదటిది స్త్రీలే ఎందుకు వెళుతున్నారని కాదు, అసలు పురుషులు ఎందుకు వెళుతున్నారు రెండో రిలేషన్ లో అనేటటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు మనం ఉన్నటువంటి సమాజంలో పురుషుడు మామూలుగానే హింస చేసేవాడు, 10 మందితో తిరిగేవాడు, విచ్చలవిడిగా ఉండేవాడు. అది నార్మల్ అండి. వాళ్ళు హింస చేస్తారు, మనం స్త్రీలు పడతారు అనేటటువంటి నార్మల్ అయినా కాకపోయినా పురుషుడికి ఉన్నటువంటి స్థితి అదే కదా మనకిచ్చిన. అంటే ఇప్పుడు స్త్రీలు హింస పడాలి, పురుషులు చేసేది నార్మలైజ్ అవుతుంది అనేటటువంటిదే తప్పు అభిప్రాయం కదా. దాన్ని మార్చడానికే కదా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వచ్చి ఇంత ఎక్సర్సైజ్ చేస్తోంది. అంటే ఒక వ్యక్తి మీద, ఆ రిలేషన్షిప్ కి ఏ పేరు పెట్టుకున్నా కానీ ఆ వ్యక్తి మీద ఒక హింస జరగటము, లేకపోతే ఆ వ్యక్తి యొక్క హక్కులు కోల్పోవడం అనేటటువంటిది తప్పు. దానిని మనం చట్టపరంగా ఇవి వర్తిస్తాయి అని చెప్తోంది అని అంటేనే ఒక రోజు 2 రోజుల లేదు. చాలా ఇందాక మీరు ఇచ్చినటువంటి ప్రోమోలోనే ఎంత అంటే శారీరక పరంగా కూడా వివక్ష అనేటటువంటిది చాలా దుర్మార్గం. ఒక ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తల్లాగా పడటం వెనకాల కానీ సామాజిక ఆమోద ముద్ర ఉండదు, లేకపోతే దాంతో పురుషుల యొక్క కుటుంబం కూడా ఆ స్త్రీ వ్యవహరించేటటువంటి అంటే ఒక అంశము ఒక చట్టంకే ఇమిడి ఉండదు, చాలా రూపాల్లోకి తీసుకుంటుంది. హింస చాలా తీవ్రమైందండి. అసలు వైవాహిక వ్యవస్థలోనే హింస చాలా తీవ్రమైంది. వైవాహిక అంటే మనము హిందూ చట్టం ప్రకారం, అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నది హిందూ లా ప్రకారం చూస్తే, లేకపోతే క్రిస్టియన్ లా, లేకపోతే ముస్లిం లా ప్రకారం చూస్తే, ఇవి ముఖ్యంగా హిందూ లా ప్రకారం చూస్తే కనుక చాలా అంటే పురుషులకి 4-5 సంబంధాలు ఉండడం అనేటటువంటిది చాలా నార్మలైజ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా సార్లు ఇది ఎట్లా అడ్రస్ చేయాలి అనేటటువంటిది కూడా చాలా సమస్యగా మారుతుంది. సఖీ సెంటర్స్ లో గానీ, లేకపోతే పోలీస్ స్టేషన్స్ లో గానీ, లేకపోతే కోర్టుకు వెళ్ళినా గానీ, పిల్లలకు సంబంధించి వెళ్ళినా గానీ ఎక్కడా కూడా స్త్రీలకి రక్షణ అనేటటువంటిది లేకుండా పోతుంది. పైగా ఒక సామాజిక పరంగా ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటిలో నుంచి ఇప్పుడు ఇట్లా వచ్చే తీర్పులన్నీ
పురుషులకి చాలా నెగిటివ్ అయిపోయి వాళ్ళ జీవితాలు ఏదో అయిపోతాయని కాదు, కేవలము స్త్రీలకి కొంచెము అట్లా ఆ రకమైనటువంటి దాంట్లో ఉండి హింస పడుతున్నటువంటి వాళ్ళకి ఒక పోరాడటానికో లేకపోతే చట్టపరంగా ఇది నా హక్కు, నా మీద ఇంత హింస జరుగుతుందని చెప్పటానికి వచ్చినటువంటి ఒక చిన్న అవకాశమే తప్పించి ఈ రోజు పురుషులకు ఏదో అయిపోతుంది, పురుషులు చాలా అన్యాయం అయిపోతారు అని చెప్పి భ్రమంలోకి కొన్ని తరాల పాటు హింసని చాలా సమాజం మనది ఆ హింసే మగవా అనేటటువంటి దానిని పెంచి పోషిస్తున్నటువంటి వ్యవస్థ కావచ్చు, ఇంకేం కావచ్చు, అన్ని రకాలుగా కూడా మరీ ముఖ్యంగా మగవాళ్ల హింసని నార్మలైజ్ చేశాడు. మళ్ళీ చెప్తున్నాను, మగవాళ్ళకి ఇది వ్యతిరేకం కాదు, నిజానికి పడటానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా తీసుకోవాలి. అంటే చాలా మంది డబ్బు కోసమో ఆస్తి కోసమో లేకపోతే ఇంకొక దాని కోసం లివింగ్ ఓ 2-3 నెలలు కంటిన్యూ అయ్యి గృహహింస చేస్తున్నాడు ఇచ్చేటటువంటి వాళ్ళు, మరి ఇటువంటి వ్యవస్థ నుంచి ఎంత సంఖ్య ఉంటుంది? మనము గణాంకాలతో మీరు ఇటీవల చూస్తే పెళ్ళైన తర్వాత భర్తల్ని చంపుతున్నటువంటి కేసులు విపరీతంగా వస్తాయి. మనము హింసాపూరితమైనటువంటి సమాజంలో ఉన్నామండి. హింసాపూరిత సమాజంలో హింసను నార్మలైజ్ చేస్తాం. కాలము హింసకు పడండి అని అంటే పడదు. అంటే ఇప్పుడు హింస చేయడం మా బాధ్యత, ఇప్పుడు హింస చేయడం మా వంతు అని స్త్రీ అనుకోవాలా? కాదండి, ఒక్క నిమిషము. మనము సమాజం అంతా హింసాపూరితంగా ఉండి నువ్వు స్త్రీలను మాత్రం నువ్వు హింస పడేదానిగా ఉండు అని అంటే సాగదు. అది నడుస్తుంటాయి. కానీ ఇప్పటికీ కూడా మీరు చెప్తున్నటువంటి ఉదాహరణలు ఏమున్నాయో వాటి సంఖ్య ఎంత? మనం చట్టపరంగా పాలసీ పరంగా మాట్లాడాలి అంటే గణాంకాలతోనే మాట్లాడాలండి. ఎంతమంది డొమెస్టిక్ వైలెన్స్ తో, అంటే ఇప్పటికీ కూడా ఎన్సీఆర్టీ డేటాలో డొమెస్టిక్ వైలెన్స్ శాతం ఎంత, డొమెస్టిక్ వైలెన్స్ లో స్త్రీలు పడేటటువంటి హింస శాతం ఎంత, ఇది తీస్తే గనక మీరిచ్చినటువంటి ఉదాహరణలు దాటదు. కానీ వాటిని యాంప్లిఫై చేస్తున్నాం తప్పించి అసలు సమాజంలో ఎందుకు హింస ఇంత పెరుగుతోంది, ఎందుకు ప్రపంచము హింసలో మాత్రమే ఎందుకు బతుకుతోంది, ఆ హింస ప్రతి ఒక్కళ్ళు, ఇప్పుడు మంచి వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు హింస చేయనటువంటి వాళ్ళు కూడా అసలు హింసలోకి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఒక కుటుంబ భార్యాభర్తల రిలేషన్షిప్, ఇద్దరు స్నేహితుల మధ్య హింస ఎందుకు వస్తుంది? సమాజం దాన్ని హింస అంటే కొట్టడం తిట్టడం కాదండి, చాలా రకాలుగా ఉంటుంది. అంటే ఆ వాటిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నటువంటి స్త్రీలు ఎంతమంది ఉంటారో మనం చెప్పలేము. అసలు పెళ్లి అనే బంధంలో ఉన్నా, సహజీవనం అనే బంధంలో ఉన్నా, అల్టిమేట్ గా అలా చనిపోతూ స్త్రీలు చాలా ఎక్కువ ఉన్నారు. నిజానికి చేతుల్లో చనిపోయారు, అసలు ఎవరి చేతుల్లో ఎవరు చనిపోకూడదండి మొట్టమొదటి. కానీ మనం ఇప్పుడు స్త్రీలు చేస్తున్నటువంటి దాంట్లో మగవాళ్ళు చనిపోతున్నారు అని అనుకుంటే గనక ఎంత సంఖ్య ఉంది? అది కూడా గృహహింస కాదండి సజయ్ గారు, అది గృహహింస కాదు, అది గృహహింస కాదు. పెళ్లికి ముందే వేరే ప్రియులను పెట్టుకుని గృహహింసే కాదు నేను మాట్లాడుతున్నది. అసలు ఒక రిలేషన్ లో పెళ్లికి ముందు చెప్పేయచ్చు కదా, నాకు అబ్బాయి నాకు ఇష్టం, పెళ్లికి ముందు నాకు అబ్బాయి ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా. పెళ్లి చేసుకుని అతను తీసుకెళ్లి చంపేయడం ఎందుకు? కాదండి, ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పలేదు, అట్లా మనము ఒక కేసును తీసుకుని జనరలైజ్ చేయకూడదు. ఒక కేసులో 2 కేసులను తీసుకుని జనరలైజ్ చేయకూడదు. అయితే ట్రెండ్ పెరుగుతోంది అనేటటువంటి దానికి నేను కూడా అంగీకరిస్తా. కానీ సహజీవనం ట్రెండ్ పెరుగుతోందని, ముందు సహజీవనం మేడం గారు, సహజీవనం ట్రెండ్ పెరుగుతోందని డిబేట్ మన కాదు. అంటే అసలు విషయం అర్థం చేసుకోవటానికి ఏంటంటే, అసలు సమాజంలో
వైవాహిక బంధంలో కొన్ని వైవాహికము లేకపోతే ఇంకేదన్నా అనండి, ఒక ఇద్దరి బంధంలో హింస పెరిగేటటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనము మొట్టమొదట 100 మంది చంపినటువంటి 100 మంది చనిపోయిన దగ్గర మాట్లాడతామా, లేకపోతే ఈ 100 మంది హింసకి ప్రతిగా జరిగినటువంటి హింస మీద మాట్లాడతామా? రెండూ మాట్లాడదాం. కానీ ఏంటంటే సమాజంలో ఇప్పటికీ కూడా పెళ్లి తర్వాత నేను అండి పెళ్లి చేశారు, ఆ అమ్మాయికి చిన్న వయసులోనే చేశారు, మెజారిటీ తీరింది, జస్ట్ చేశారు. రెండో రోజు వెనక్కి వచ్చేసింది అమ్మాయి. ఎందుకు వస్తుంది అని అంటే అంత ముందెందుకు పెళ్లి చేసుకోవాలి అని అంటాం కుదరదు. ఎందుకనంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఆ కులము, ఆ సమాజము రకరకాలుగా ఉంటాయి. కానీ ఒక అమ్మాయి పెళ్లిలో నుంచి బయటకు వచ్చి నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పింది అని అంటే దానిని కూర్చోబెట్టి పరిష్కరించగలిగినటువంటి వ్యవస్థలు మనకు లేకుండా పోయాయి. పరిష్కరించడం అంటే అమ్మాయి వెళ్ళు 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 అని చెప్ప, ఈ మొత్తం కుటుంబ వ్యవస్థలోనే హింస విపరీతంగా పెరుగుతోందండి. మనం అది గుర్తించాలి. ఎందుకు నేను మాట్లాడుతున్నది నిజానికి ఏంటంటే నా తోటి సమాజము, నా తోటి పెరుగుతున్నటువంటి ఒక పురుష సమాజము ఎందుకు ఇంత హింస వైపుకి వెళుతోంది తన తోటి మనుషులతో, అది మనం ముందు మాట్లాడదాం. సజయ్ గారు